ఋతుః ఓం ఋతవే నమః. ఋతుః అంటే కాలచక్రంగా పనిచేసే భగవంతుని శక్తి. వసంతం, గ్రీష్మం, వర్ష, శరత్, హేమంతం, శిశిరం ఈ ఋతుచక్రం నిరంతరం క్రమబద్ధంగా సాగుతూ ఉంటుంది. అలా సాగడానికి ఆధారం భగవంతుడే. కాలప్రవాహాన్ని నియంత్రించే పరమేశ్వరుడే ఋతుః. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడు కాలస్వరూపుడు. ఋతుచక్రమనేది కాల వ్యవస్థ యొక్క వ్యక్తీకరణ. సృష్టిలో క్రమం, నియమం, సంతులనం నిలబెట్టేది ఆయనే. అందువల్ల భగవంతుడే ఋతుః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ప్రకారం భగవంతుడు సృష్టికి అనుగుణంగా ఋతువులను ప్రసాదించి జీవులకు జీవనోపాధి కలిగిస్తాడు. పంటలు, వర్షాలు, ఫలాలు, ఔషధాలు అన్నీ ఋతువుల ద్వారానే కలుగుతాయి. కాబట్టి జీవన పోషకుడైన భగవంతుడే ఋతుః. సుదర్శనః ఓం సుదర్శనాయ నమః. సుదర్శనః అంటే శుభదృష్టి కలవాడు, శ్రేష్టమైన దర్శనాన్ని ప్రసాదించేవాడు. భగవంతుని చూపు పడితే జీవుని పాపాలు క్షీణించి మనస్సు శుద్ధమవుతుంది. ఆయన దృష్టి అమృత స్వరూపం. అది కరుణ, క్షమ, అనుగ్రహాలతో నిండి ఉంటుంది. అందుకే ఆయనే సుదర్శనః. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుని దర్శనం ద్వారా అజ్ఞానం నశించి జ్ఞానం ఉదయిస్తుంది. ఆయన చూపు స్వయంగా మోక్షదాయకం. ఈ దివ్య దర్శన స్వరూపమే సుదర్శనః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుని కరుణాదృష్టి భక్తులను అన్ని కష్టాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఆయన ఆయుధరూపమైన సుదర్శన చక్రం ద్వారా అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఈ రెండు భావాల సమ్మిళిత రూపమే సుదర్శనః. కాలః ఓం కాలాయ నమః. కాలః అంటే సమయస్వరూపుడు. భూతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడు కాలాలను నడిపించే శక్తి భగవంతుడే. సృష్టి, స్థితి, లయ అన్నీ కాలప్రవాహం ద్వారా జరుగుతాయి. కాని కాలాన్ని కూడా నియంత్రించే పరమాత్మ స్వరూపుడే భగవంతుడు. అందువల్ల ఆయనే కాలః. ఆది శంకరాచార్యుల భాష్యం. కాలం మార్పులకు కారణమైన తత్వం. కాని ఆ కాలం కూడా బ్రహ్మంపై ఆధారపడినది. బ్రహ్మం కాలానికి అతీతం. అయినా జగత్తులో కార్యాలు సాగేందుకు కాలస్వరూపంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సత్యమే కాలః నామంలో ప్రకటింపబడింది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు జీవుల కర్మఫలాలను కాలప్రవాహం ద్వారా అనుభవింపజేస్తాడు. పంటలు, ఋతువులు, జన్మ, మరణం అన్నీ కాలవ్యవస్థలోనే జరుగుతాయి. ఈ సమస్తాన్ని నడిపించే అధిపతి భగవంతుడే. అందుకే ఆయనే కాలః. పరమేష్ఠి ఓం పరమేష్ఠినే నమః. పరమేష్ఠి అంటే అత్యున్నత స్థితిలో నివసించేవాడు, సర్వోన్నతుడైన పరమాత్మ. సమస్త లోకాలకు ఆధారమైన పరమపదం, వైకుంఠం, సత్యలోకం వంటి అత్యున్నత లోకాలలో స్వయంగా స్థితి చెందిన పరమేశ్వరుడే పరమేష్ఠి. ఆయనకు పైగా మరెవ్వరూ లేరు. ఆది శంకరాచార్యుల భాష్యం. పరమేష్ఠి అనగా పరమస్థానమైన బ్రహ్మపదంలో స్థితి చెందిన బ్రహ్మ. జగత్తు మొత్తం ఆయన ఆధీనంలో ఉంది. ఆయన స్వరూపం పరమపదమే. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు నిత్యంగా వైకుంఠంలో మహాలక్ష్మితో కలిసి నివసిస్తాడు. భక్తులకు శరణ్యుడిగా, శాశ్వత ధామాధిపతిగా వెలుగొందుతాడు. అందువల్ల ఆయనే పరమేష్ఠి. పరిగ్రహః పరిగ్రహాయ నమః. పరిగ్రహః అంటే సర్వాన్నీ స్వీకరించేవాడు, సమస్తాన్నీ ధరించేవాడు. భగవంతుడు సమస్త జీవులను, లోకాలను, కర్మఫలాలను తనలోనే గ్రహించి వాటిని క్రమబద్ధంగా నడిపిస్తాడు. ఏది జరిగినా ఆయన ఆధీనంలోనే జరుగుతుంది. అందువల్ల ఆయనే పరిగ్రహః. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడు జగత్తును తన స్వరూపంలో గ్రహించి ఉంచుకుంటాడు. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయనలోనే జరుగుతాయి. ఈ సర్వగ్రాహక స్వభావమే పరిగ్రహః నామంలో వ్యక్తమవుతోంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు భక్తులను తన కరుణతో ఆలింగనం చేసుకుని రక్షిస్తాడు. వారి భారం తనమీదే వేసుకుని సంరక్షణ బాధ్యత వహిస్తాడు. ఈ కరుణా స్వరూపమే పరిగ్రహః. ఉగ్రః ఓం ఉగ్రాయ నమః. ఉగ్రః అంటే భయంకర శక్తిస్వరూపుడు, అధర్మాన్ని నశింపజేసే పరాక్రమశాలి. భగవంతుడు
దుష్టులకు ఉగ్రరూపుడై ధర్మాన్ని రక్షించేందుకు భయంకరమైన శక్తిని ప్రదర్శిస్తాడు. అదే సమయంలో భక్తులకు అపారమైన కరుణామయుడు. ఆదిశంకరాచార్యుల భాష్యం. భగవంతుడు అజ్ఞానాన్ని, పాపాన్ని, అహంకారాన్ని నశింపజేసే ఉగ్రశక్తి కలవాడు. జ్ఞానోదయం కలగాలంటే ఈ ఉగ్రరూపమే అవసరం. అందువల్ల ఆయనే ఉగ్రహ. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారు ప్రకారం నరసింహావతారంలో భగవంతుడు ఉగ్రస్వరూపాన్ని ప్రదర్శించి భక్తుడు ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. దుష్టశక్తుల సంహారమే ఆయన ఉగ్రరూపలక్షణం. అందుకే ఆయనే ఉగ్రహ. సంవత్సరః. ఓం సంవత్సరాయ నమః. సంవత్సరః అంటే కాలచక్రస్వరూపుడు, సమయాన్ని నిర్వహించేవాడు. ఒక సంవత్సరం ఋతువులు, నెలలు, పక్షాలు, రోజులు ఇవన్నీ కాలవ్యవస్థగా నడవడానికి మూలకారణం భగవంతుడే. అందువల్ల ఆయనే సంవత్సరః. ఆది శంకరాచార్యుల భాష్యం కాలమనేది బ్రహ్మశక్తి యొక్క ప్రకటన. సంవత్సర రూపంలో కాలం మనకు అనుభూతమవుతుంది. ఈ కాలస్వరూపమే సంవత్సరః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు సంవత్సర చక్రం ద్వారా జీవులకు కర్మఫలాలను అనుభవింపజేస్తాడు. పంటలు, ఋతువులు, ఉత్సవాలు, జన్మమరణాలు ఇవన్నీ ఆయన నిర్వహణలోనే జరుగుతాయి. అందుకే ఆయనే సంవత్సరః. దక్షహు. ఓం దక్షాయ నమః. దక్షహు అంటే అత్యంత సమర్థుడు, కర్తవ్యనిష్ఠుడు, కార్యనైపుణ్యం కలవాడు. సృష్టి, స్థితి, లయ అనే మహాకార్యాలను ఎలాంటి లోపం లేకుండా సక్రమంగా నిర్వహించే పరమేశ్వరుడే దక్షహు. జగట్టులో జరిగే ప్రతి కార్యం వెనుక ఉన్న పరిపూర్ణ నైపుణ్యం భగవంతుని దక్షత్వమే. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడు సమస్త కర్మలకు కర్త. అయినా ఆయనకు కర్మబంధం లేదు. ఆయన కార్యనైపుణ్యం దోషరహితం, సంపూర్ణం. ఈ అపార సామర్థ్య స్వరూపమే దక్షహు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు భక్తుల క్షేమాన్ని అప్రమత్తంగా నిర్వహిస్తాడు. వారి జీవిత కార్యాలను సక్రమంగా నడిపిస్తూ అవరోధాలను తొలగిస్తాడు. ఈ పరమ సంరక్షణ సామర్థ్యమే దక్షహు. విశ్రమః. ఓం విశ్రమాయ నమః. విశ్రమః అంటే సర్వశక్తులను సమన్వయపరచేవాడు, సమతుల్యంగా నడిపించేవాడు. సృష్టి, స్థితి, లయ అన్నీ సమతుల్యంగా జరుగుతాయంటే అందుకు కారణం భగవంతుడి సకల శక్తుల సమన్వయం. ఆయనకు ఏదైనా అదనపు శ్రమ అవసరం లేదు. సర్వకార్యాలు సులభంగా, సమతుల్యంగా జరుగుతాయి. అందువల్ల ఆయనే విశ్రమః. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడు అన్ని కార్యాలను సులభంగా నిర్వర్తిస్తూ సమస్త లోకాల్లో సమతుల్యత, సౌఖ్యం, సమన్వయం కలిగిస్తాడు. ఈ అద్భుత సామర్థ్యాన్ని విశ్రమః నామం ప్రకటిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు భక్తుల కర్మలను సులభతరం చేసి లోకాలను సక్రమంగా నడిపిస్తాడు. ఆయన విధానంలో ఏ ఒత్తిడి, అశాంతి లేకుండా సమస్తం సక్రమంగా జరుగుతుంది. అందువల్ల ఆయనే విశ్రమః. విశ్వదక్షిణః. ఓం విశ్వదక్షిణాయ నమః. విశ్వదక్షిణః అంటే సర్వలోకాలను అనుగ్రహించువాడు, సమస్త లోకాలకు దయార్ద్రుడు. భగవంతుడు విశ్వానికి ధర్మపథం, సమతుల్యమును అందించి నడిపిస్తాడు. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన కర్మ ద్వారా సక్రమంగా జరిగేటట్లు చేయువాడు. అందువల్ల ఆయనే విశ్వదక్షిణః. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడు సమస్త లోకాల కోసం క్షేమకర విధానాన్ని రూపొందించేవాడు. ఆయన దయ, కృప, నైపుణ్యం వల్ల లోకాలు సమతుల్యంగా నడుస్తాయి. ఈ విధాన స్వరూపమే విశ్వదక్షిణః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భగవంతుడు భక్తులను, దేవతలను, లోకాలను సమన్వయంతో సంరక్షిస్తూ క్షేమాన్ని ప్రసాదిస్తాడు. ఆయన శక్తి ద్వారా సమస్తం ధర్మపరంగా సక్రమంగా నడుస్తుంది. అందువల్ల ఆయనే విశ్వదక్షిణః.